బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసు మిస్టర్బీడింది. భార్య ఏకంగా తన ప్రియుడిని పిలిచి భర్తను హతమార్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే ప్రియుడు మోజులో పడ్డ ఆ భార్య భర్తను కడతేర్చింది. కర్ణాటక నుంచి ప్రియుడిని పిలిపించి మరీ హత్య చేయించింది ఆ కిరాతకురాలు. భర్త ఆస్పరి మండలం తోగలగల్లు చెందినటువంటి గొల్ల అహోబిలం. సో వారిద్దరికి 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. గంగావతి అనేటువంటి ఆ మహిళతో అహోబిలంకి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి నుంచి కర్ణాటకకు తీసుకువెళ్ళి కర్ణాటకలోని ఓ ప్రాంతంలో రత్నగిరికి తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఉపాధి కోసం అక్కడ వెళ్ళిపోయి అక్కడే పనిచేస్తున్నాడు అహోబిలం అండ్ గంగావతి. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే 2 పిల్లలు కూడా పుట్టారు. చిన్న పిల్లలు, 5-6 ఏళ్ల పిల్లలు. 2 పిల్లలు ఉండగా భర్త పనికి వెళ్ళిన నేపథ్యంలో భార్య ఇంకొకరితో రంకు మొదలుపెట్టింది. ఇక్కడ చెన్నబసవ అనేటువంటి ఆ వ్యక్తితో గంగావతికి వివాహితర సంబంధం మొదలైంది. ఆ వివాహితర సంబంధం తెలుసుకునే భర్త తిరిగి సొంతూరుకు తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చినా కూడా ప్రవర్తన ఏమాత్రం మారలేదు. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. పొట్టకూటి కోసం రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో వారంతా పొట్ట చేత పట్టుకొని కర్ణాటకకు వెళ్ళిపోయి భార్యను ఇంట్లో ఉంచి చిన్న చితకైన పని చేయమని చెప్పి తన కుటుంబానికి అండగా ఉండమని చెప్పి భర్త కోరాడు. భర్త కూడా పనికి వెళ్తున్నాడు. రోజంతా పనికి వెళ్ళి చెమటోర్చి డబ్బులు తెచ్చి భార్యా పిల్లల కోసం భర్త ఖర్చు చేస్తుంటే భార్య మాత్రం చెన్నబసవ అనేటువంటి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వాడితో ఈ భర్త బయటకు వెళ్ళగానే వాడు లోపలికి వచ్చేవాడు. ఈ రకంగా కొన్ని రోజుల పడక కొనసాగింది తంతు. చుట్టూ ఉండేవారు అహోబిలానికి ఈ విషయం చెప్పారు. అహోబిలం భార్యతో సహా ఇప్పుడు తిరిగి సొంతూరు తిరిగి వచ్చేశాడు. కర్నూలు తిరిగి వచ్చేశాడు. కర్నూలుకి వచ్చినా కూడా ఇంకా భార్య ప్రవర్తన మారలేదు. ఇంకా ఆ రకంగానే కంటిన్యూ చేస్తోంది. చెన్నబసవతో ఫోన్లో మాట్లాడడం, చెన్నబసవని ఎలా కలవాలి, ఇక ఎలాగైనా ఈ భర్తను వదిలించుకోవాలి, చెన్నబసవతోనే తన జీవితాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్న ఆ సదరు భార్య అంతా సిద్ధం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి ఫోన్ చేసింది. చెన్నబసవకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఫోన్లో తన భర్తని హతమార్చడానికి అన్ని రకాలుగా స్కెచ్ వేసింది. అటు చెన్నబసవ భర్త ఇంట్లో లేని సమయం చూసి చెన్నబసవ ఎంట్రీ ఇచ్చాడు. భర్త ఇంట్లోకి రాగానే కత్తి తీసుకొని చెన్నబసవ ఆ భార్య తన ప్రియురాలైనటువంటి గంగావతి సహాయంతో గంగావతి భర్త అహోబిలంని కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత ఏం తెలియనటువంటి ఆ నంగనాచిల భార్యకు ఏడవడం మొదలుపెట్టి, చూడండి అక్కడ రైట్ సైడ్లో కనబడుతోంది కదా, ఆవిడే భార్య. అసలు ఏం తెలియదు నాకు, నా భర్తను ఎవరో చంపేశారు, నా భర్త చనిపోయాడని చెప్పి భర్త శవ పక్కన కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. 2 రోజులు అవుతోంది ఈ ఘటన జరిగి కూడా. పోలీసులు చాలా సీరియస్గా చేరించారు. సో భార్యే కారణం, భార్యే తన ప్రియుడు చెన్నబసవతో కలిసి భర్తను హతమార్చిందని చెప్పి చాలా పక్కా సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. సో ఇప్పుడు ఈ కేసు మిస్టరీ వీడిందని చెప్పాలి. కానీ భార్య ఇంత వయసు వచ్చింది, 8 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయిపోయి, 2 పిల్లలు ఉన్నారు. భర్త ఏమో పొద్దంతా కాయ కష్టం చేసి చెమటోర్చి డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చాక భార్య చేతిలో పెట్టి కుటుంబాన్ని బలదేవని చెప్పి అడుగుతూ ఉంటే ఇదంతా చాలదన్నట్టు ఇంకో రంకు మొగుడితో కలిసి భర్తను హతమార్చింది. పాపం ఆయనేమో అమాయకుల్లాగా పనిచేసి రోజంతా కష్టపడి తినక చాలని జీతాలతో ముందుకు వెళ్ళిపోయి ఈ రకంగానే పనిచేస్తూ ఆ భార్యను చాదాలనుకున్నాడు. కానీ భార్య ఏమో వీని పీడ విరగడైపోయింది అనుకుందేమో, కానీ ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని భర్తను హతమార్చింది. రెడ్ హ్యాండెడ్గా స్కెచ్ వేసి భర్తను హతమార్చింది. సో పోలీసు కూడా ఇప్పుడు ఆ మహిళను పట్టుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రైట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆస్పరి మండలం తొగరకల్ దగ్గర జరిగిన మర్డర్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిలు 2 ఉన్నారు. దాంట్లో చెన్నబసవ, ఇతను కర్ణాటక బెంగళూరు చెందిన వ్యక్తి, తర్వాత గొల్ల పద్మావతి అంటే మృతుడు యొక్క భార్య. వీళ్ళు 2 కలిసి ఈ 3వ తేదీన సాయంకాలం ఆ టైంలో హత్యకు భార్య ప్రేరేపించగా ప్రియుడైన చెన్నబసవ హత్య చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఈ హత్యకు ఉపయోగించిన బాకును, తర్వాత ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను
మా సిబ్బందితో సీజర్ ద్వారా అరెస్ట్ చేసి ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయండి. రైట్ ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ కూడా సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, సో భార్యనే భర్తని హతమార్చింది. 8 ఏళ్ళు అయింది పెళ్ళి అయిపోయి, 2 పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ రంకమోడు ఏంటి, వాడు కర్ణాటక నుంచి వచ్చి భర్తను హతమార్చడం ఏంటి? ఈ విషయం సంఘటన తెలిసిన తర్వాత ఇక్కడికి పూర్తిగా మారిపోయారు, తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అయినా కూడా ఈ ప్రవర్తన మారలేదా? భార్యలో ఎటువంటి మార్పు రాలేదా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యను చంపిన భర్త, భర్తను చంపినటువంటి భార్య ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మూలన ప్రతి గంటకు ఒక విషయాన్ని వార్తల్లో వస్తున్నటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సంబంధించినటువంటి ఆస్పరి మండలం తొలగల్లు గ్రామానికి చెందినటువంటి అహోబిలం, కల్లపరికి చెందినటువంటి గంగావతికి 8 ఏళ్ల కిందట పెళ్ళైంది. వీరిద్దరూ కూడా వలస వెళ్లి కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని రత్నగిరిలో పత్తి పంట పొలాల్లో పనిచేసుకుంటూ కూలి పని చేసి జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ చెన్న బస్వన్న అనేటువంటి మరో కూలితో తనకి సంబంధం ఏర్పడింది. ఈ సందర్భం వీరిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే దీని వ్యవహారం భర్తకు తెలిసి అనేక సందర్భాల్లో తన భార్యకి గంగావతికి అనేక సందర్భాలు హెచ్చరించిన తనలో ఎలాంటి మార్పు రాలేదు. కాయ కష్టం చేసుకుని పొట్టకూటి కోసం మనం ఇతర ప్రాంతాలకు వచ్చాము, ఇక్కడ మనం ఉన్నటువంటి వ్యవహార శైలి కానీ ఉండాల్సినటువంటి మనం జీవన విధానం బాగుండాలని చెప్పి అనేక సందర్భాల్లో తన భార్య గంగావతిని నచ్చజెప్పి అనేక సందర్భాల్లో నచ్చజెప్పినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదు. అయితే ఇటీవల కాలంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆస్పరిమైన తొలగలకు తీసుకున్నటువంటి సందర్భంలోనే భర్త హత్యకు పన్నాగం పడింది భార్య. ఆ నేపథ్యంలోనే చెన్న బసవన్నతో కలిసి తన యొక్క భర్తను చంపేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ చేసింది. ఆ నేపథ్యంలోనే ప్రియుడి సహాయంతో హతమార్చినటువంటి ఘటన ఈ నెల 2వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తానికి చూసుకుంటే వివాహేతర సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనివల్ల అక్రమ సంబంధాలు పెరిగిపోవడంతో పాటు హత్యలు కూడా భార్యను చెప్పిన భర్తలు, భర్తను చెప్పినటువంటి భార్యల యొక్క వ్యవహారం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. 3వ తేదీన తన భర్తతో కలిసి కల్లపరికి వెళ్తున్నామని, అదే సాయంత్రం భర్తకు తిరిగి ఊరికి పంపుతున్నామని దారి మధ్యలో కాపుగాసి చంపేయాలని తెలిపింది తన ప్రియుడు బస్వన్నతో. అయితే దారి మధ్యలో కాపుగాసి చంపడానికి అప్పటికే ప్లాన్ చేసుకున్నటువంటి భార్య ప్రియుడు అనుకున్నట్లే ఇద్దరిని హతమార్చేందుకు ప్లాన్ గీశారు. అందులో భాగంగా భర్తను హతమార్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామాలలోని అంటే మాల పౌర్ణమికి సంబంధించినటువంటి, అంటే ప్రత్యేకంగా ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి ఏదైతుందో ఆ పౌర్ణమికి పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాలో ప్రత్యేక పండగ వాతావరణం ఉంటుంది. ప్రత్యేకంగా మాంసోపురులకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. ఆ పండగకి వస్తున్నామని చెప్పి తిరుగు వస్తున్నటువంటి నేపథ్యంలో అహోబిలం తన వాహనం మీద, అంటే 2 వీలర్ వెహికల్ మీద ఒంటరిగా తిరిగి వస్తున్నటువంటి ప్రయాణమైన విషయాన్ని ప్రియుడు చెన్న బసవన్నకు చేరవేసింది. దొండగొండ కల్లపరి గ్రామాల మధ్య కాపుగాసి ఆమె భర్త అహోబిలాన్ని చెన్న బసవన్న పిడిబాకుతో విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేశాడు. అయితే ఆ హత్య జరిగిన తర్వాత అనవాస్పదంగా ఎవరు చంపారనేటువంటిది ఆనవాళ్ళు కనిపించలేదు. ఘటన జరిగిన రోజు పోలీసులు అక్కడ ఉన్న సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇది నిప్పులాంటి నిజాలు బయటకు వచ్చాయి. భార్యే భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చింది. దీంతో పాటు ప్రియుడు మోజులో పడి ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి, తన యొక్క అక్రమ సంబంధాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో కాపుగాసి హతమార్చేయడానికి స్కెచ్ వేశారు ఇద్దరూ కలిసి, అటు భార్య గంగావతి ప్రియుడు బసవన్నతో. ఈ నేపథ్యంలోనే 3వ తేదీ తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో ఒక వాహనం మీద వెళ్లేటువంటి ఇదే భర్తను అత్యంత దారుణంగా పిడిబాకుతో పొడిచి చంపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దీని మీద పోలీసులు ముందుగా అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా వెల్లడించారు ఈ హత్యకు గల కారణాలు కేవలం అక్రమ సంబంధమే. ప్రియుడు మోజులో పడినటువంటి భార్య అత్యంత కిరాతకంగా భర్తను చంపడానికి పక్కాగా ప్లాన్ చేసి తన యొక్క కదలికలను ఎప్పటికప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడనేటువంటి కదలికలను ప్రియుడికి చేరవేసి అత్యంత కిరాతకంగా హతమార్చింది ఈ భార్య. అయితే పోలీసులు ఈ కుప్పిగుంతలు, అంటే భార్య చేసినటువంటి ఎవరు తెలియదు, అనుమానాస్పదంగా హత్య చేశారనేటువంటిది మళ్ళీ మనం ఆ రోజు చూసినట్లయితే దొంగ ఏడుపులు ఏడ్చినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. నా భర్తను ఎవరు చంపేశారు, అత్యంత దారుణంగా
నటించడమే కాదు మరణించిన రోజు భర్త శవం Right. జీవించినట్టు మనకు తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. భార్యాభర్తల మధ్య కుటుంబాల మధ్య విచ్ఛిన్నం చేస్తున్నాయి. దీంతో పాటు హత్యకు దారితీసినటువంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉందని మరోవైపు కొన్ని ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. థ్యాంక్ యూ హుసేన్. సో అటు ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చిన భార్య. సో ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూనే ఉన్నాం. రిఫ్రిజిరేటర్లు, కుక్కర్లు, డ్రమ్ములు, హనీమూన్లు, సెల్ఫీ స్టిక్లు ఇవన్నీ కూడా మనం ఒక వస్తువులుగా కొన్ని టూరిస్ట్ స్పాట్లుగా కొన్ని కామన్గానే కనిపించవచ్చు. కానీ ఇవన్నీ కూడా భార్యలు భర్తల్ని హతమార్చడానికి ఉపయోగించేటువంటి వస్తువులు. హనీమూన్ తీసుకువెళ్ళింది ఒక భార్య భర్తను హతమార్చడానికి,